నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గాల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన కింద ఉచిత సోలార్ విద్యుత్ పథకం ఘనంగా ప్రారంభమైంది. కాకినాడ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పాడాపేడి డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులు కొరమారి నాగమణి గృహంపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తొలుత ఈ సందర్భంగా జల్లూరు ఎస్సీ కాలనీ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్, డీసీసీబీ చైర్మన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు. బాబు అన్నా తమ్ముడు మీరు పక్కన కొంచెం సోదరులందరికీ నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు, గౌరవ ప్రధానమంత్రి వర్యులు సహకారంతో పిఎం సూర్యఘర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా మనము అమలు పరుస్తున్నాము. దాంట్లో భాగంగా మన పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు జల్లూరు గ్రామంలో ఎస్సీ కుటుంబానికి చెందిన ఇంటిలో మనము ఈ సోలార్ విద్యుత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి ఎస్సీ బెనిఫిషరీ ఎవరున్నారో, ఎవరైతే 200 యూనిట్ కన్నా తక్కువ ప్రతి నెల కాల్స్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ సోలార్ విద్యుత్ అనేది ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి నెల మీరు జోబుల నుంచి ఖర్చు పెట్టే ఈ బిల్ అనేది పూర్తిగా తగ్గుతుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా తిరిగి 200 రూపాయలు ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో వాళ్ళకి తిరిగి 200 రూపాయలు మీకు మీ ఖాతాకు జమ చేయడం కూడా జరుగుతుంది. ఒక మంచి అవకాశం ఇది. ప్రతి ఒక్క ఎస్సీ వినియోగదారు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందాలని సభావంగా కోరుతున్నాను. కేవలం మీ ఇంటి పైన ఈ పర్టికులర్ సోలార్ ప్యానల్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఆల్రెడీ ఇప్పుడు ఎస్సీ గారు చెప్పినట్టు మన జిల్లాలో 200 యూనిట్ కన్నా తక్కువ వినియోగించుకునేవారు 19,000 మంది ఉండగా 16,000 మందే అర్జీ చేసుకున్నారు. ఈ 19,000 మంది కూడా అర్జీ చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవాలి. దాంతో పాటు ముందుకు వచ్చి ఇన్స్టలేషన్ సహకరిస్తే చాలు. పైసా ఖర్చు లేకుండా ఈ నిర్మాణం అనేది పగడ్బందీగా చేపించడం జరుగుతుంది. దాంట్లో సమస్య వచ్చిన, సపోజ్ ఉదాహరణకి పని చేయలేదంటే వెంటనే స్పందించడానికి కూడా మనకి టీమ్స్ ఉన్నాయి. మీకు కాల్ సెంటర్ నంబర్ కూడా ఉంటుంది. కాల్ చేస్తే వెంటనే వచ్చి ఏదైనా రిపేర్ ఉంటే ఇమీడియట్గా చేయడానికి కూడా. పిఠాపురం నియోజకవర్గం జల్లూరు పంచాయతీలో మనము పిఎం సూర్యఘర్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే ఎస్సీ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ గృహంలో దాదాపు 2 కిలోవాట్ సోలార్ విద్యుత్ సరఫరా కోసం ఉచితంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. జల్లూరు పంచాయతీ తీసుకుంటే ఇక్కడ 72 బెనిఫిషరీస్ గాను దాదాపు 6 బెనిఫిషరీస్ ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది. ఇంకా వారం రోజుల్లోనే మిగతా 72 బెనిఫిషరీస్ కూడా ఈ ఇన్స్టలేషన్ అనేది ఉచితంగా చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా దాదాపు 19,000 మంది ఎస్సీ బెనిఫిషరీస్కి ఈ
ఈ ఇన్సులేషన్ అనేది రాబోయే రోజుల్లో చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే 16,000 మంది దరఖాస్తు చేసుకున్నారు, అర్జీ పెట్టుకున్నారు. వారందరికీ కూడా కంటిన్యూస్గా ఇప్పటి నుంచి మొదలుపెట్టి రానున్న రోజుల్లో ఈ ఇన్సులేషన్ అనేది వాళ్ళు గ్రహాల్లో చేపట్టడం జరుగుతుంది. ఇన్సులేషన్ చేసుకోవడం వల్ల ప్రతి నెల వారు వినియోగించుకునే ఈ విద్యుత్ ఖర్చు అనేది పూర్తిగా మనము జీరోకు తీసుకువస్తాము. ఎటువంటి ఖర్చు లేకుండా వాళ్ళు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి నెల 200 రూపాయలు ప్రభుత్వం వారి ఖాతాకి తిరిగి జమ చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి వర్యులు తీసుకురావడం, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు నియోజకవర్గంలో ప్రారంభించడం చాలా సంతోషకరం. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని లబ్ధి పొందవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.